హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గంగాపూర్ని అండ్ విట్లాపూర్ ల్యాండ్స్ మధ్యలో ఉన్నాం. మనము దగ్గరలోనే గాజుల మాసాపూర్ కూడా ఉంటుంది. ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి అన్ని ప్లేసెస్. ఓకే, ఇక్కడ వరకు మనకు ముందు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ వరకు మనకు బల్లాస్ తీసి పెట్టారు. కొంచెం ముందు వరకు మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. మరి ఈ ప్లేస్ నుండి మనకు దగ్గరలోనే గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ప్లేస్లో మనకు వర్క్ ఎట్లా ఉంది, ట్రాక్ అనుకూలంగా ఉంది అన్నది చూసుకుందాం. మనం హెవీ లోడు వెహికల్ ఇది. ఓకే, మనం ముందుకెళ్దాం. ముందు ఇంకా ఎక్కడి వరకు వర్క్ ఏంది అన్నది కూడా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. దాదాపు ఈ ప్లేస్ అందరికి గుర్తుండొచ్చు. మొత్తం ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి మొత్తం బండనే ఉంటుంది. మనకి కింది వరకు, పైన నుండి కింది వరకు మొత్తం బండనే ఉంటుంది. ఈ ప్లేస్ వరకు మనకి ఎట్లుంది అని అంటే, ఓకే, అటు ముందు నుండి మళ్ళీ సైడ్ రైస్ కట్టుకుంటూ వస్తారు. అంటే దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టే. ఇక్కడైతే వర్క్ అయితే ఒక కొలిక్కి వచ్చినట్టే. రైట్, అంటే సైడ్ రైస్ అయితే కడుతున్నారు. ముందు వరకు ఇది ఎంతవరకు ఎట్లా ఉంది అనేది చూద్దాం. వాస్తవానికి లెవెలింగ్ అనేది కూడా సెట్ అయి ఉంది. లెవెలింగ్ సెట్ అయి ఉంది. సైడ్ రైస్ కూడా వన్ సైడ్ అయితే ఒక్కొక్క దగ్గర వన్ సైడ్ కంప్లీట్ అయింది. కొందరైతే ఇంకా కట్టాల్సి వస్తుంది. సరే, ముందుకెళ్దాం. ముందు ఇంకా వర్క్ ఎట్లా ఉందన్నది ముందు చూసుకుందాం. సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్గానే ఉంది. సరే, చూద్దాం. ప్లేస్ ఏదైతే ఉందో ఇది గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే రూట్ ఇది. ఇక్కడ దాదాపు మనం సైడ్కి ఉండి నిల్చో చూస్తే కానీ ఇబ్బంది కాకుండా ఉండడానికి, అంటే మనం అటు పడకుండా ఉండడానికి ఇవి అయితే కట్టేసారు. ఇది మొత్తం మనం ఇనుప వాడుతున్న కట్టేసారు. ఓకే, ఇట్లా ముందుకు వచ్చేసి మనకు వర్క్ ఇంకా కొంత పెండింగ్లో ఉన్నట్టుంది. మన లెవెలింగ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్లో ఉన్నట్టుంది. ఆల్రెడీ మన బండలు తొలిచేస్తారు. ఇక్కడ మిషన్ల సౌండ్ మాత్రం బాగా వస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నాకు తెలిసి ఈ వీడియో మొత్తం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కొంచెం ఇక మీరే అర్థం చేసుకోవాలి. సరే, ఇటు ముందుకు ఇంకా ఎట్లుందో చూద్దాం. మెయిన్ నేను మిస్ చేసుకుంది ఏంటంటే బ్రిడ్జిల దగ్గర, బ్రిడ్జిల కింద మట్టి తీసుడు చూపెడదాం అనుకున్నా కానీ నాకు అసలు వీలు కాకుండా పోయింది. ఓకే, ఇటు ముందు కూడా ఇంకా లెవెలింగ్ అనేది క్లియర్ చేస్తారు. సరే, ముందుకు వెళ్తే మరి ఎక్కడి వరకు ఇట్లా కంప్లీట్ లెవెలింగ్ అనేది కూడా మనకి ముందుకు అర్థమవుతుంది. మనకు స్టార్టింగ్లో ఈ ప్లేస్ మొత్తం వర్క్ అంతా పెండింగ్ ఉండే. అంటే ఇక్కడ ఏం కూడా ముట్టలేదు ఇంతమందికి అయితే మనకి. కానీ ఇప్పుడు వచ్చేసి దాదాపు ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా ఒక కొలిక్ వస్తుంది. ఎందుకంటే అక్కడ నుండి ఆ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ నుండి మొత్తం ఒక లెవెలింగ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా పైన ఉంటాయి. ఎంత నాకు తెలిసి ఒక 20 ఫీట్ల లోతుంటో, అంతే 20 ఫీట్ల లోతు ఉంటుంది కావచ్చు. ఫుల్గా వాటర్ ఉన్నాయి. అంటే వర్షాకాలం కదా, వర్షాలు కొట్టి ఉన్నాయి కానీ డౌట్ ఉండొచ్చు మీకు. ఇంతకుముందు కూడా ప్యూర్ ఎండాకాలంలో కూడా మీకు వాటర్ చూపెట్టాను నేను. అంటే పైన కనబడే మనకంటే ఈ సరౌండింగ్లో గ్రౌండ్ వాటర్ పైన ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక విషయం చెప్తున్నాను నేను, అంతే. సరే, ఇది ఒకటైతే ఇంకా లెవెలింగ్ అయితే ఒకటి క్లియర్ కావాల్సి ఉంది. ముందైతే మనకు ఆ బ్రిడ్జ్ దగ్గర లెవెలింగ్ వర్క్ నడుస్తుంది. అది నేను ఇంతమందికి ఒక చాలాసార్లు అసలు వీడియో చేద్దాం అనుకున్నా. ఆ కింద బేస్ తీసేటప్పుడు ఎట్లుంటుంది అనేది ఎంతో మంచి వీడియోస్ మిస్ అవుతున్నాను నేను అసలు. సర్లే, ఎంత మరి ఇప్పుడు ఉన్నదే చూపెట్టుకుంటూ పోదామని ఒక ఆలోచన. ఇక్కడైతే కంప్లీట్గా బండనే ఉంది. మనకి ఇంతకుముందు ఆ క్రషర్ దగ్గర బండ ఎట్లా అయితే ఉందో ఇక్కడ కూడా బండ అలాగే ఉంది. ఇక్కడ కూడా కొంతవరకు లెవెలింగ్ అయితే ఇంకా సెట్ అవ్వాల్సి ఉంది. లెవెలింగ్ సెట్ అయితే అక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ ఒకేసారి వేసుకుంటూ వస్తుండవచ్చు ట్రాక్ అయితే. కానీ ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా కవర్ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో రాను. అంటే ప్రతిదీ డైలీ అంటే ఇక్కడ ట్రాక్ వేసేటప్పుడు డైలీ అప్డేట్స్ కంపల్సరీ ఇవ్వాలనుకుంటున్నాను. సరే, ముందుకు వెళ్దాం. మన అక్కడ బ్రిడ్జ్ కింద అది మన మట్టి తీస్తున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళి ఆ వీడియో ఒకటి మనం తీసుకుందాం. ఈ బ్రిడ్జి గుర్రాలకు ఉంది అంటే విట్లాపూర్ని కలిపే బ్రిడ్జి ఇది. ఇక్కడ మనం కొంచెం ఇప్పుడు ఇంతకుముందు అక్కడ నుండి వీడియో తీసుకున్నాము. ఇప్పుడు
ఇక్కడైతే దాదాపు నాకు తెలిసి ఈ లెవెలింగ్ ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉన్న లెవెలింగ్ అయితే క్లియర్, కానీ మధ్యలో ఏదైతుందో అది కొద్దిగా తీయాల్సి వస్తుంది 100% తీయాల్సి వస్తుంది అది. సరే ఇక్కడైతే వర్క్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ఫుల్గా వెహికల్స్ నడుస్తున్నాయి. అంటే నేను ముందుకు పోయే తవ్వ చూసుకుంటే చాలా తేడా కనబడుతుంది నాకు. నేను ఇన్నిసార్లు తిరిగినా, నేను ఈ ప్లేస్లో ఇన్నిసార్లు తిరిగినా, నాకు మాత్రం చాలా అంటే చాలా తేడా కనబడుతుంది. అంటే డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. మళ్ళీ దాన్ని కొత్తగా అంటే క్లియర్ చేస్తారు అన్నమాట. మంచిగా చేస్తారు దాన్ని. అంతా మట్టి అంతా మళ్ళీ పైన షిఫ్ట్ చేసుకుని తవ్వ క్లియర్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ ప్లేస్ ఏదైతుందో మన ఈ బ్రిడ్జ్ అవతల భాగం ఏదైతుందో ఇంట్లో నాకు తెలిసి ఒక 500కి ఎబో ఉంటుంది అనుకుంటా. మన ఏది రైల్వే స్టేషన్ ఇప్పటివరకు ఇంతకుముందుకు వేసిన మన ట్రాక్ కాడికి ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే మనకు ఇంకా కొంతవరకు అయితే వర్క్ అయితే కావాలి. మా పైన అంతా ఇంకా హైట్ అయితే బాగానే ఉంది. అదంతా మళ్ళీ లెవెలింగ్ చేయాలి. అది అంటే ఇంకా టైం పడుతుందా మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇది అంటే ముందు నుండి చూసుకుంటూ వస్తామంటే ఫాస్ట్గానే కనబడుతుంది, కానీ సరే చూద్దాం. మనం చాలా దూరం వచ్చినాం. చాలా దూరం వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఇంతకుముందుకు అయితే చాలా హైట్లో ఉండేది, ప్లేస్ అంతా హైట్లో ఉండేది. ఇప్పుడు మొత్తం లెవెలింగ్ చేసేస్తారు, క్లియర్గా లెవెలింగ్ చేస్తుంది. ముందు అంటే మొత్తం బండ ఉంది. ముందు బండ లాస్ట్ చేస్తారు. ఆల్రెడీ ఆ మిషన్ నడుస్తున్నాయి, ఈ మిషన్ నడుస్తున్నాయి, 2 మిషన్లు నడుస్తున్నాయి. త్వరలోనే చూస్తే అంటే రైల్వే ప్రయాణం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన. సరే ఈ మధ్యలో పెండింగ్ ఉంది మనకు బాలమల్లిపల్లి రైల్వే స్టేషన్ వరకు అయితే ఈ మధ్యలో పెండింగ్ ఉంది. మరి ఆ తర్వాత ఎంతైతే వర్క్ ఎంతైతే అన్నది మనం నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. ముందు రైల్వే స్టేషన్కి మనం దగ్గరలోనే ఉన్నాము. అంటే కొంచెం ముందుకైతే మనకు ఇంతకుముందుకు వేసిన రైల్వే పట్టాలు కనబడుతుంది. మనకు కొద్దిగా ముందుకు పోతే ఇక్కడైతే దాదాపు ఒక లెవెలింగ్ వర్క్ అయితే ఒక కొలికి వచ్చినట్టే కనబడుతుంది. కానీ కొంచెం ఇక్కడ ఈ మధ్యలో కొంచెం ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ కొద్దిగా పెండింగ్ ఉంది. ఆల్రెడీ బ్లాస్టింగ్ కూడా చేస్తున్నారు బండ ఉండడం వల్ల. సరే ముందుకు వెళ్దాం. మనం ముందుకు వెళ్తే ఇంకా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో అన్నది మనకు ముందుగా తెలుస్తుంది. సరే మనం వచ్చి కొంచెం మన గుర్రాల గుందినాయండి విట్లాపూర్ని కలిపి బ్రిడ్జ్ ఏదో అది మనకు కనబడుతుంది, ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ ప్లేస్లో అయితే వర్క్ అయితే మరి ఫాస్ట్గానే నడుస్తుంది. అంటే బ్లాస్టింగ్ కానీ దాన్ని బ్లాస్టింగ్ చేస్తూ ఒక లెవెలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మనకు దగ్గరలోనే గుర్రాలగుంది రైల్వే స్టేషన్. అంటే ఇంతకుముందు వేసిన ట్రాక్ ఉంది. ఓకే, అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఇంకొకటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంప్ తీస్తే దాదాపు ఒక మనకు వే అనేది సెట్ అవుతుంది. లెవెలింగ్ కూడా ఈ ప్లేస్ ఏదైతుందో ఇది కూడా లెవెలింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మట్టి కూడా పైనకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఇంకా వేరే దగ్గర నుండి ర్యాంప్ ఇట్లా పెట్టిరు కావచ్చు. సరే ఈ వర్షాకాలం వల్ల మళ్ళీ మన డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు. కానీ ఇక వర్షాలు పడాలి. వర్షాలు పడకుంటే మాత్రం పని అయితే ఫాస్ట్గానే చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒకటి మళ్ళీ ఒకటి సైడ్ ట్రైన్ ఒకటి పెండింగ్లో ఉన్నట్టుంది. ఇక్కడ ఈ సైడ్ ట్రైన్ పెండింగ్లో ఉంది. మామూలుగా వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ ముందు చూసుకున్నట్టుంటే మళ్ళీ ముందుకు మనకి సైడ్ ట్రైన్ కనబడుతుంది. దాంట్లో కలిపేస్తే అయిపోతుంది. సైడ్ ట్రైన్ ఒకటి ఇక్కడ ఒకటి పెండింగ్ ఉంది. మళ్ళీ ఒకటి ఈ ర్యాంప్ దగ్గర ఈ ర్యాంప్ కింద నుండి మనకు రైల్వే ట్రాక్ వస్తుంది. అంటే కొంచెం ఇక్కడైతే కొంతవరకు అయితే కొంతవరకు పెండింగ్ ఉంది. నాకు తెలిసి అయినా కానీ ఎంత కదన్నా 20 days నుండి 30 days పట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే ఇది క్లియర్ చేయడానికి మరి ఎక్కువ పడుతుండొచ్చు, తక్కువ పడుతుండొచ్చు. మనం చూస్తూ ఉండాలి దీనైతే. సరే ఇంతటితో మనం ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ మరి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ నుండి అటు మిగతా ప్లేస్లో జక్కాపూర్ చెరుకట్ట దగ్గరికి మనం వెళ్దాం. ఈ వీడియో అంతా పర్ఫెక్ట్ సాటిస్ఫై అయితే ఏం కాలేదు. సరే ముందు నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనుకుంటున్నా. అంటే సౌండ్లో కూడా బాగుంది. అందువల్ల నేను పర్ఫెక్ట్గా న్యూస్ ఇవ్వలే కావచ్చు అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైతే సంతోషం, అర్థం కాకుండా క్షమించండి. ఓకే, ఈ ఆలోచన విధానం కూడా ఉండాలి. క్షమించు అని అడిగే ఆలోచన కూడా ఉండాలి. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.